వెల్కమ్ టు స్పెషల్ లైవ్ నేరమా మండవ ఈ రోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ అండ్ తెలంగాణ ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్న ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఒక విచిత్రమైన రాజకీయ పరిస్థితులు అయితే ఉన్నాయి. ఒకవైపు చూసినట్లయితే ఏపీకి కొత్త సీఎంగా చంద్రబాబు నాయుడు అయి ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ చూసుకున్నట్లయితే ఆయన శిష్యుడైన రేవంత్ రెడ్డి ఆల్రెడీ సీఎంగా ఉన్నారు. సో ఒకవైపు చూస్తే గురువు, ఒకవైపు చూస్తే శిష్యుడు. ఇప్పటిదాకా వీళ్ళిద్దరి మధ్య సత్సంబంధాలే కొనసాగుతూ వచ్చాయి. ఒకరినొకరు పరస్పరం అభినందించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇక ముందు పరస్పరంగా పక్కనే ఉన్న రాష్ట్రాలు, ఒకప్పుడు ఉమ్మడిగా ఉన్న రాష్ట్రాలు, ఉమ్మడిగా కలిసి ఉన్న రాష్ట్రం, ఆ తర్వాత విడిపోయినాయి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ తరహాలో అనేక కాన్ఫ్లిక్ట్ కూడా తెర మీదకి వచ్చాయి. అలాంటి ఒక సిచ్యువేషన్లో ఈరోజు చంద్రబాబు నాయుడు చూస్తే బీజేపీ అలయన్స్లోని ఆయన ఈరోజు ఉన్నారు. బీజేపీ ఎన్డీఏలో కీలక భాగస్వామిగా కూడా ఉన్నారు. ఆ గవర్నమెంట్ ఫార్మేషన్లో కూడా చంద్రబాబు నాయుడు ఈరోజు కీలక భాగస్వామి. అలాంటిది అటు కాంగ్రెస్ని చూసినట్లయితే, రేవంత్ రెడ్డిని చూసినట్లయితే కాంగ్రెస్ తరఫున ఆయన సీఎంగా ఉన్నారు. సో క్వైట్ ఆపోజిట్ పార్టీస్ నుంచి వాళ్ళు రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున ఈ గురు శిష్యుల మధ్య సంబంధాలు ఎలా ఉండబోతున్నాయన్న చర్చ కూడా హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. మరోవైపు చూసినట్లయితే 12వ తేదీ చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 9వ తేదీ మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. దానికి చంద్రబాబు నాయుడు అటెండ్ కూడా అవుతూ ఉన్నారు. ఇది అయిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో మోడీని కూడా ఆయన ఆహ్వానించడం జరిగింది 12వ తేదీ ప్రమాణ స్వీకారానికి. అదే సమయంలో మనం చూసినట్లయితే కూడా ఇక రేవంత్ రెడ్డిని ఇప్పటికీ కొంతమంది విలేకరులు ఆయన ప్రశ్నించారు, చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి వెళ్తారా అని. చంద్రబాబు నాయుడు నన్ను ఆహ్వానిస్తే వెళ్తాను అంటూ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. సో ఈ అంశం అయితే చాలా కీలకంగా మారబోతుంది. ప్రమాణ స్వీకారం వరకు ఓకే, రేవంత్ని ఆహ్వానించడం వరకు ఓకే, ఆయన రావడం వరకు ఓకే. ఇక ముందు వీళ్ళిద్దరి మధ్య సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి? మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు మీద ఉన్న సింపతినే రేవంత్ రెడ్డిని ఈరోజు సీఎం చేసింది అన్నది కూడా వాస్తవం. రేవంత్ రెడ్డి గెలుపులో చంద్రబాబు నాయుడు అభిమానులు కానీ, చంద్రబాబు నాయుడు పార్టీ అభిమానులు కానీ, టీడీపీ, బీసీ లాంటి ఓటర్లు కానీ ఉన్నారనేది కూడా ఎవరూ కాదనలేని వాస్తవం. అలాంటి రేవంత్ రెడ్డి ఈరోజు తన పక్కనే వెంటనే ఆయన వితిన్ 4 monthsలోనే చంద్రబాబు నాయుడు ఈ రోజున రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకి ఆయన సీఎం అయి ఉన్నారు. అలాంటి రేవంత్ రెడ్డి తన గురువు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం కానీ, ఆ తర్వాత ఆయన పరిపాలన కానీ స్వాగతించే అవకాశం ఉందా, లేకపోతే ఆయన బీజేపీకి మద్దతిస్తూ ఉన్నారు కాబట్టి ఒక ప్రత్యర్థి హోదాలో ఆయన్ని పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు పక్కన పెట్టే అవకాశం ఉందా? ఎట్ ద సేమ్ టైం చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు పార్టీ ఏదైనా సరే పార్టీలకు అతీతంగా పెద్దగా శత్రువులు ఉండరని అనుకోవాలి. ఆయనకు రేవంత్ రెడ్డిని కూడా ఆ స్థాయిలోనే ఆయన ప్రమోట్ చేస్తూ వచ్చారు. అభినందన కూడా తెలిపారు రేవంత్ రెడ్డి సీఎం అయినప్పుడు. అలాంటి సిచ్యువేషన్ నుంచి వీళ్ళిద్దరి మధ్య సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి? ఒక కేసీఆర్, ఒక జగన్ తరహాలో ఉండబోతున్నాయా, లేకపోతే ఇంకా డిఫరెంట్గా వీళ్ళిద్దరి పరిపాలన ఉండబోతుందా? రెండు రాష్ట్రాల మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణి అయితే ఉంటుందా? ఎందుకంటే ఆల్రెడీ 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అని చెప్పుకుంటూ వచ్చాం హైదరాబాద్. సో ఇప్పుడుతో మొన్నటితోని ఆ డెడ్ లైన్ కూడా పూర్తయింది, ఉమ్మడి రాజధాని అనే టైం లైన్ కూడా పూర్తయింది. అలాంటి సిచ్యువేషన్లో ఏపీ అండ్ తెలంగాణ మధ్య సంబంధాలు హైలైట్ అవుతూ ఉంటే, మరోవైపు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి మధ్య సంబంధాలు ఇంకెలా ఉండబోతాయన్న చర్చ కూడా హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. సో అందుకు కారణాలు కూడా చాలానే ఉన్నాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇటీవల ఏపీకి కూడా రావడం జరిగింది. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడుని కూడా టార్గెట్ చేస్తూ కూడా ఆయన మాట్లాడారు. సో అందుకని ఈ రోజున రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు మధ్య భవిష్యత్ సంబంధాలు ఎలా ఉండబోతున్నాయన్న అంశం కూడా ఈరోజు పూర్తి స్థాయిలో హాట్ టాపిక్ అవుతుందని అనుకోవాలి. ఇక మనం చూసుకున్నట్లయితే అందుకు కారణం ఉంది, వాటి గురించి మనం చర్చిద్దాం. ముందుగా రేవంత్ రెడ్డిని తీసుకున్నట్లయితే, రేవంత్ రెడ్డి అది సామాన్య కుటుంబం నుంచి మహబూబ్నగర్ లాంటి ఒక వెనుకబడిన జిల్లా నుంచి రాజకీయాన్ని రిప్రజెంట్ చేశారు. ఒక విద్యార్థి నేతగా కానీ, ఆ తర్వాత అటు బీజేపీతో, ఏవీపీ లాంటి వాటితో సత్సంబంధాలు కానీ, ఆ తర్వాత ఆయన విద్యార్థి నాయకుడుగానే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చున్నారు. టీఆర్ఎస్తో టచ్లో ఉన్న, టీఆర్ఎస్ నుంచి అరంగేట్రం చేసిన ఒక ఇండిపెండెంట్గానే ఎమ్మెల్సీ కావడం జరిగింది. ఆ తర్వాత టీడీపీలో ఆయన తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం అయితే చేశారు. ఈ క్రమంలోనే కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే కావడం జరిగింది మొదటిసారి. ఇక ఎమ్మెల్యే అయిన తర్వాత పూర్తి స్థాయిలో తానేంటో అనేది నిరూపించుకునే ప్రయత్నం చేశారు. ఒక మాట్లాడే విషయంలో ఆయన చూపించే వొకాబులరీ కానీ, చాలా ఈజీతో ఆయన వదిలే డైలాగ్ డెలివరీ కానీ, రేవంత్ రెడ్డి వెనక ముందు తడుకోకుండా అసువుగా ఆయన చెప్పే ఒక డైలాగులు కానీ యూత్లో, ఒక తెలంగాణ యూత్లో ఒక చిన్నతనంలోనే రేవంత్ రెడ్డికి ఒక ఇమేజ్ని అయితే క్రియేట్ చేసాయి అనుకోవాలి. సో ఒక ఫైర్ బ్రాండ్ ఇమేజ్ అయితే తెచ్చుకున్నారు ఆయన రేవంత్ రెడ్డి. ఇక అక్కడి నుంచి మనం చూసినట్లయితే ఇక టీడీపీలో ఆ స్థాయిలో సీనియర్ నేతలను కూడా కాదని రేవంత్ రెడ్డికి ఒక ఇమేజ్ అయితే ఏర్పడిందని అనుకోవాలి మాట్లాడే విషయంలో. ఇక అక్కడి నుంచి కూడా ప్రత్యేకించి 2014 నాటి పరిణామాలు అయితే మనం చూసాం కూడా. 2014 నాటి పరిణామాల్లో ఆ రోజున రాష్ట్ర విభజన జరిగింది. చంద్రబాబు నాయుడు అండ్ టీడీపీ పర్సనల్గా కూడా కేసీఆర్ లాంటి వాళ్ళు టార్గెట్ చేయడం కానీ, టీడీపీ తెలంగాణ వేదిక మీద పుట్టిన పార్టీని అక్కడ ఉండొద్దు అని ఒక చేసిన ప్రయత్నాలు కానీ, రాష్ట్రం విడిపోయిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఎక్కువగా ఏపీ మీద ఫోకస్ పెట్టాల్సి వచ్చింది. అందుకే ఆయన ఏపీకి కూడా సీఎం అయి ఉన్నారు. ఈ క్రమంలోనే ఆ రోజున రేవంత్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు చంద్రబాబు నాయుడు.
ఇక రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలో కొంతమంది సీనియర్ నేతలు కూడా సఫికేషన్ ఫీల్ అవుతూ టీఆర్ఎస్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఆ రోజు బీఆర్ఎస్ టీఆర్ఎస్ లాగే ఉండేది, ఒక ఉద్యమ పార్టీగా వచ్చింది, రాజకీయ పార్టీ ప్రస్థానం అనుకోవాలి. ఇక కేసీఆర్ సీఎంగా ఉన్నారు. అలాంటి సమయంలో ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్ తెర మీదకి రావడం కానీ, తనకు 5 సభ్యుల బలం లేకపోయినా కేసీఆర్ వాళ్ళని 5వ అభ్యర్థిని నిలబెట్టే ప్రయత్నం చేయడం, టీడీపీ తమ వైపు ఆ ఎమ్మెల్సీ ఎన్నికలు తిప్పుకునే ప్రయత్నం చేయడంలో ఓటుకు నోటు అంశం తెర మీదకి వచ్చింది. రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యారు, జైలుకి వెళ్ళున్నారు. ఈ ఇష్యూ టార్గెట్గా కేసీఆర్ చంద్రబాబు నాయుడిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ వచ్చారు. ఎన్నోసార్లు కేసీఆర్ చంద్రబాబు నాయుడిని విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. ఒక డట్టియెస్ట్ పొలిటీషియన్ అంటూ కూడా ఆయన పర్సనల్గా టార్గెట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ఆ తర్వాత కేసీఆర్ కొద్ది రోజులకే రేవంత్ రెడ్డిని జైలుకు పంపించారు. ఆయన అసెంబ్లీ గేట్ కూడా దాకుండా ఇబ్బంది పెట్టున్నారు. ఒక సఫికేషన్ అయితే క్రియేట్ చేశారు, తన కూతురు పెళ్లికి కూడా వెళ్ళనివ్వకుండా. ఈ టోటల్ ఎపిసోడ్లో చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి ఒక అండగా అయితే నిలబడ్డారు. రేవంత్ రెడ్డి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కొద్ది రోజులకే ఆయన పార్టీలో ఉన్న పరిణామాలు కానీ, అప్పుడు తెలంగాణ పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు ఏపీ మీద ఫోకస్ పెట్టిన తీరు కానీ, రేవంత్ రెడ్డి ఇక కాంగ్రెస్లోకి వెళ్ళి ఉన్నారు, వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి తీసుకున్నారు. ఆయన కొడంగల్ నుంచి పోటీ చేస్తే ఆయన అక్కడ దిగ్బంధం చేయడంలో కేసీఆర్ సక్సెస్ అయి ఉన్నారు. ఆయన ఓడిపోయినారు 2018 ముందస్తు ఎన్నికల్లో. ఈవెన్ కొద్ది రోజులకే ఎంపీ ఎలక్షన్స్లో మల్కాజ్గిరి టికెట్ తీసుకొని అక్కడి నుంచి రేవంత్ రెడ్డి గెలవడం జరిగింది. అప్పటి నుంచే రాహుల్ గాంధీతో సాన్నిహిత్యం కానీ, కాంగ్రెస్ హైకమాండ్తో ఉన్న సత్సంబంధాలు కానీ ఆయన పీసీసీ ప్రెసిడెంట్ కూడా చేశాయి. సో ఇక గత 5 ఏళ్ల కాలంలో రేవంత్ రెడ్డి చూపించిన ఒక పెర్ఫార్మెన్స్ కానీ, కాంగ్రెస్ సీనియర్లు ఎంతోమంది తనకు వెనక్కి లాగుతున్న పార్టీ మీద, పార్టీ క్యాడర్ని బలోపేతం చేయడం మీద ఆయన పెట్టిన ఫోకస్ కానీ ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొచ్చింది. అయితే ఇందులో ఇక్కడ కూడా ఒక ట్విస్ట్ ఉందని అనుకోవాలి. మొన్నటి ఎన్నికల్లో 2023 లాస్ట్లో జరిగిన డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడం వెనుక చంద్రబాబు నాయుడు పాత్ర ఉందనేది వాస్తవం. ఎందుకంటే అంతకు ముందుగానే చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేయించడం జరిగింది. దాదాపు 52 రోజుల పాటు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నారు. అయితే ఇదే సమయంలో మొత్తం ముందుగా తెలంగాణ వ్యాప్తంగానే ఒక ఐటీ స్టూడెంట్స్, ఒక ఐటీ ఎంప్లాయీస్ రోడ్డు మీదకి రావడం జరిగింది. వాళ్ళని హ్యూమిలేట్ చేసే విధంగా, ఆ ధర్నాలను ఎగతాళి చేసే విధంగా, చంద్రబాబు నాయుడు అరెస్ట్ని హేళన చేసే విధంగా కేటీఆర్ అని కేసీఆర్ మాట్లాడిన తీరు కానీ, హరీష్ రావు లాంటి వాళ్ళు స్పందించిన తీరు చంద్రబాబు నాయుడు అభిమానులకు కావచ్చు, టీడీపీ ఎంతో కొంత ఇక్కడ మూలంగా ఉన్న ఒక ఓట్ బ్యాంక్ కావచ్చు, టీడీపీకి ఇప్పటికీ అండగా ఉన్న ఒక బీసీ క్యాడర్ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఒక సఫికేషన్కి అయితే క్రియేట్ చేసింది. ఆ కసి మొత్తం కూడా టీడీపీ ఓట్ బ్యాంక్ అంతా కూడా, టీడీపీ అభిమానుల ఓట్ బ్యాంక్ అంతా కూడా రేవంత్ రెడ్డి వైపు ర్యాలీ అయ్యేలా చేసింది అన్నది వాస్తవం. ఎందుకంటే ఇక అదే సమయంలో చూసినట్టే చంద్రబాబు నాయుడు రిలీజ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ స్థాయిలో టీడీపీకి ఆయన పోటీ చేయొద్దని కూడా నిర్ణయం తీసుకున్నారు తెలంగాణలో. సో అందుకే ఆ ఓట్లన్నీ కూడా రేవంత్ రెడ్డి వైపు ర్యాలీ అయ్యి రేవంత్ రెడ్డి గెలుపులో టీడీపీ ఓట్ బ్యాంక్ కానీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు అభిమానులు కానీ, ఒక ఇక్కడ స్థిరపడిన సెటిలర్స్ కానీ వీళ్ళంతా కూడా ర్యాలీ అయ్యారు. రేవంత్ రెడ్డి సీఎం కావడంలో కూడా ఒక కీలక పాత్ర పోషించారు అన్నది కూడా వాస్తవం. ఆ గ్రాటిట్యూడ్ అయితే రేవంత్ రెడ్డికి ఉందని అనుకోవాలి. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు అమిత్ షాని కలిసేందుకు ఢిల్లీ వెళ్లే క్రమంలో సీఎం హోదాలో రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు బేగంపేటలో కూడా కలవడం జరిగింది. చంద్రబాబు నాయుడు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళిద్దరూ భేటీ కావడం జరిగింది, రేవంత్ రెడ్డి అండ్ చంద్రబాబు నాయుడు. సో అలా ఒక సత్సంబంధాలు అయితే మెయింటైన్ చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గురించి రేవంత్ రెడ్డిని స్పందించాలి, చంద్రబాబు నాయుడు గురించి ఎన్నోసార్లు మీడియా ప్రశ్నించినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఎప్పటికీ తన రాజకీయ గురువే అంటూ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడారు. అవకాశం వచ్చినప్పుడల్లా కూడా ఆయన పొగుడుతూనే వస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం జగన్ మాత్రం అదే స్థాయిలో టార్గెట్ చేస్తూ వచ్చారు. తాను సీఎం అయినా కనీసం ఫోన్ చేసి ఒక ప్రశంసించలేదు జగన్మోహన్ రెడ్డి అనేసి. రేవంత్ ఎన్నోసార్లు కేసీఆర్ అండ్ జగన్మోహన్ రెడ్డి సత్సంబంధాలను కూడా ఆయన హైలైట్ చేస్తూ 2 రాష్ట్రాల ప్రయోజనాలు పణంగా పెట్టారు వీళ్ళిద్దరూ అంటూ కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇక వేరే మొన్నటి ఎన్నికల్లో చూసినట్లయితే పీసీసీ హోదాలో షర్మిల కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తుంటే రేవంత్ రెడ్డి కూడా అక్కడికి వచ్చి ఆ మేనిఫెస్టోని రిలీజ్ చేశారు ఏపీకి వచ్చి. బట్ అదే స్థాయిలో అటు టీడీపీ, బీజేపీ పొత్తును కూడా ఆయన విమర్శించారు. అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డిని కూడా టార్గెట్ చేశారు. సో అది పార్టీల పరంగా తాను చేస్తున్న విమర్శలు మాత్రమే అని కూడా ఆయన కన్విన్స్ కావడం జరిగింది. ఆ తర్వాత చూసినట్లయితే ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక భారీ మెజారిటీతో కూటమి, అటు బీజేపీ అండ్ దెన్ జనసేన, ఇటు చంద్రబాబు నాయుడు ముగ్గురు టీడీపీ కూటమి ఈరోజు ఒక ఘన విజయాన్ని సాధించింది. ఇప్పటికే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుకి ఫోన్ చేసి విషెస్ కూడా తెలపడం జరిగింది. అదంతా ఒక ఎత్తు అయితే కొంతమంది మీడియా ప్రతినిధులు రేవంత్ రెడ్డిని తాజాగా అడిగారు, ఏపీకి వస్తున్నారా మీరు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి అంటే, తను ఆహ్వానిస్తే తప్పకుండా వస్తానంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. పార్టీలే ఏదైతే సంబంధాలే అన్నట్టుగా ఆయన చూస్తున్నట్టు మాట్లాడారు. ఇంతవరకు ఓకే, బట్ ఇక ముందు ఎలా ఉండబోతున్నాయి, వీళ్ళిద్దరి మధ్య సంబంధాలు ఉంటాయా లేకుంటే పార్టీల పరంగా విడిపోతారా అన్న చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు బీజేపీ ఫోల్డ్లో అంటే ఎన్డీఏ అలయన్స్లో చంద్రబాబు నాయుడు ఉన్నారు, బట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈరోజు తెలంగాణలో బీజేపీతో పాటు సమానంగా సీట్లు, అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి కూడా 8 సీట్సే వస్తాయన్న ఒక విమర్శలు ఉన్నప్పటికీ
బట్ దేశవ్యాప్తంగా చాలా చోట్ల రాహుల్ అండ్ ప్రియాంక టీం చక్కగా పెర్ఫామ్ చేయగలిగింది. మోడీకి కొన్ని చోట్ల గట్టి పోటీ ఇవ్వగలిగింది, బీజేపీకి కానీ ఎన్డీఏకి కానీ. సో అందుకే ఈరోజు ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉందనుకోవాలి తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో. 8 సీట్లు సాధించిన ఓవరాల్ రిజల్ట్ చూసి కాంగ్రెస్ ఈరోజు కొంచెం హ్యాపీగానే ఫీల్ అయ్యే పరిస్థితి అయితే ఉంది. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు ఎన్డీఏకి ఆల్మోస్ట్ చంద్రబాబు నాయుడు ఇండియా కూటమికి మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా తాను ముందుగా ఎన్డీఏతో కలిసి పోటీ చేశాను కాబట్టి తాను ఎన్డీఏలోనే ఉంటానని కూడా ఆయన స్పష్టం చేశారు. ఆల్రెడీ మోడీ ప్రధాని కావడంలో కూడా ఆయన కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఇండియా కూటమి వైపు వెళ్ళే అవకాశాలు ఉన్నా చంద్రబాబు నాయుడు ఆ ఛాన్స్ అయితే తీసుకోలేదు. అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడిని ఇండియా కూటమి నేతలు కూడా కొంతమంది టార్గెట్ చేస్తూ వస్తున్నారు. సో ఓవరాల్గా చూసినట్లయితే మాత్రం ఎన్డీఏ వర్సెస్ కాంగ్రెస్ అన్న తీరు ఇక్కడ 2 రాష్ట్రాల్లో కూడా కనిపిస్తోంది. కాంగ్రెస్ సీఎంగా రేవంత్ రెడ్డి ఉన్నారు, అది కూడా రాహుల్ గాంధీకి అత్యంత ప్రియమైన ఆప్తుడుగా. మరోవైపు చూస్తే చంద్రబాబు నాయుడు ఈరోజు ఆయనకు వచ్చిన సీట్ల దృష్ట్యానో, ఆయన సాధించిన ఒక అపూర్వమైన విజయం దృష్ట్యానో మోడీ అండ్కో ఆయనకు ప్రాముఖ్యత ఇవ్వక తప్పని పరిస్థితి అయితే ఏర్పడింది. సో ఎన్డీఏ భాగస్వామి పక్షాలుగా ఉన్నారు, ఏపీ కూడా డెఫిసిట్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి మొత్తం అప్పుల్లో రాష్ట్రాన్ని ముంచెళ్ళారు కాబట్టి ఈరోజు విభజన హామీలతో పాటు ఈ అంశాలు కూడా మోడీ తప్పకుండా ఫోకస్ పెట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫోకస్ పెట్టకుంటే గతంలో పరిణామాలు పునరావృతమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా లాంటి ఇష్యూస్ మీద వాళ్ళతో ఫైట్ చేసి బయటికి ఎగ్జిట్ అయి ఉన్నారు ఎన్డీఏ నుంచి. ఎగ్జిట్ అయ్యేప్పుడు కామ్గా ఉండి టార్గెట్ చేశారు, కానీ ఈసారి ఆ పరిస్థితి లేదు. ఎగ్జిట్ అయినా అటు ఇండియా కూటమి లాంటి తన హక్కును చేర్చుకోవడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అందుకే ఈసారి అటు ఆర్ఎస్ఎస్ ఫీడ్బ్యాక్ కావచ్చు, ఇటు అమిత్ షా లాంటి వాళ్ళు తెప్పించుకున్న ఫీడ్బ్యాక్ కావచ్చు, మోడీ అండ్ అమిత్ షా చాలా అలర్ట్గా ఉన్నారు చంద్రబాబు నాయుడు విషయంలో. అందుకే ఆయనకి అత్యంత ప్రయారిటీ ఇస్తున్నారు. ఎన్డీఏ కూటమి భేటీలో కూడా ఆ విజువల్స్లో మనం చూసాం ఎంతటి ప్రయారిటీ ఇచ్చారు అనేది. పదవుల విషయంలో కూడా అంతే కీలక ప్రాధాన్యత అయితే టీడీపీకి అయితే ఇవ్వబోతున్నారు ఈ రోజున. సో చంద్రబాబు నాయుడిని వదులుకునేందుకు, ఆయన చేజార్చుకొని తమ గొయ్యి తామే తీసుకునేందుకు బీజేపీ సిద్ధంగా లేదనే చెప్పుకోవాలి ఈ రోజున. ఇటువైపు చూస్తే స్ట్రాంగ్ సాలిడ్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ముందు ఎందుకంటే ఏపీకి సహాయం చేసేందుకో, ఏపీకి కొన్ని గ్రాంట్స్ ఇచ్చేందుకో ఏదైతే కేంద్రం ముందుకు వస్తే మరి రేవంత్ రెడ్డి అనుకో ఎలా స్పందిస్తారు, రాష్ట్రాలకు సంబంధించిన ఇష్యూగా చూస్తారా, ఆంధ్రప్రదేశ్ డెఫిసిట్లో ఉందని చూస్తారా అనేది కూడా మనం ఆలోచించాలి. బట్ ఇప్పటికైతే మాత్రం గురు శిష్యుల మధ్య సంబంధాలు అయితే సానుకూలంగానే ఉన్నాయి. ఇద్దరు కూడా ఆల్రెడీ రేవంత్ రెడ్డి ఫోన్ చేసినా సానుకూలంగా కలిసి పనిచేద్దామని ఇద్దరు అనుకుంటున్నట్లయితే చర్చ జరుగుతోంది. మొత్తానికి రేవంత్ రెడ్డి కూడా అంతే సానుకూలంగా చంద్రబాబు నాయుడిని అయితే చూస్తూ వచ్చారని అనుకోవాలి. సో ఇద్దరి మధ్య 2 రాష్ట్రాలు ఎలాగైతే రాష్ట్రం విడిపోయినా ప్రజలు ఎలాగైతే కలిసి ఉన్నారో ఇద్దరు సీఎంలు కూడా అదే స్థాయిలో సత్సంబంధాలను కంటిన్యూ చేస్తారనేది అయితే ఒక చర్చ నడుస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అండ్ కేసీఆర్ మధ్య కూడా అదే సంబంధాలు ఉన్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి సీఎం చేయడంలో కేసీఆర్ ఏ స్థాయిలో పెర్ఫామ్ చేశారనేది మనకు తెలిసింది అప్పట్లో బీజేపీతో కలిసి. బట్ ఆ స్థాయిలో మాత్రం రేవంత్ రెడ్డి పెర్ఫామ్ చేయలేదు. బట్ చంద్రబాబు నాయుడు తన ఇండివిజువల్గా ఇమేజ్తోనే ఆయన పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని కలుపుకొని ఈరోజు విజయం సాధించున్నారు. మరి ఇలాంటి ఒక సిచ్యువేషన్లో ఒక క్రూషియల్ పీరియడ్ ఇది 2 రాష్ట్రాల మధ్య. సో నిజంగానే రేవంత్ రెడ్డి తన గురువుతో పాటు పాలనలో పోటీ పడతారా కంపేట్ అయ్యేందుకు? బట్ ఇద్దరు కూడా ఒక సహృద్భావ వాతావరణాన్ని అయితే క్రియేట్ చేస్తారనేది కూడా మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.